దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం వచ్చిన వ్యక్తి ఒక సద్గురువును సమీపించి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే చూపించమని వినయంగా ప్రశ్నించగా, ఆ గురువు తన శిష్యుని పిలిచి చెవిలో ఇలా చెప్పాడు. పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పగా శిష్యుడు తెచ్చాడు. అప్పుడు గురువు తనను ప్రశ్నించిన వ్యక్తితో సంభాషించడం ప్రారంభించాడు. గురువు: నాయనా, ఈ గ్లాసులో ఏముంది? ఆ వ్యక్తి: మంచినీరు. గురువు: సరిగ్గా చూసి చెప్పు, కేవలం మంచినీరేనా? ఆ వ్యక్తి: అవునండి, కేవలం మంచినీరే. గురువు: అయితే ఒకసారి త్రాగి చెప్పు. ఆ వ్యక్తి నీటిని త్రాగాక గురువు: ఇప్పుడు చెప్పు, కేవలం నీరేనా? వ్యక్తి: గురువుగారు, ఇది పంచదార కలిపిన నీరు. గురువు: మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు, ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వ్యక్తి: ఎలా అంటే, అప్పుడు కేవలం నీటిని మాత్రమే చూసి అందులో కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ ఇప్పుడు నీటిని త్రాగాను, నీటి అందలి పంచదార రుచి అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. గురువు: అంటే అనుభవపూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకోలేకపోయావు, అంతేనా? ఆ వ్యక్తి: అవునండి. గురువు: సరే, ఇప్పుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు. అయితే ఆ నీటిలో పంచదార చూపించు. ఆ వ్యక్తి: అది అసాధ్యం కదండి. గురువు: ఎందుకని? ఆ వ్యక్తి: పంచదార పూర్తిగా నీటితో కలిసిపోయి ఉంది, దానిని వేరు చేసి చూపించలేం. అప్పుడు ఆ గురువు: చూడు నాయనా, నీవు నీటిని చూసి రుచి చూడకయే ఏ విధంగానైతే కేవలం మంచినీరే అని పొరపాటు పడ్డావో, అదేవిధంగా మనుష్యులు కేవలం బాహ్య ప్రపంచాన్నే చూస్తూ వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవపూర్వకంగా తెలుసుకొని అందులో పంచదార కలిసి ఉందని ఎలా గ్రహించావో, అలాగే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదార నీరు త్రాగేవారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది. అట్లనే అనుభవించిన వారికి దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు సందేహాలకు లోనవుతారు. ఇంకా నీవు దేవుడుంటే చూపించమని అడిగావు కదా, ఏ విధంగానైతే నీవు నీటితో కలిసిపోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదేవిధంగా ఈ సృష్టంతా నిండిపోయి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో అణువణువు వ్యాపించి ఉన్న భగవంతుని ప్రత్యేకంగా వేరు చేసి చూపించలేము. సృష్టిలో ఉండే ప్రతిదీ భగవత్ స్వరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే, వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవు, నేను, ఈ చెట్టు, పుట్ట, వాగు, వంక అన్నీ భగవంతుని రూపాలే కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకొని ప్రపంచ సుఖాల పట్ల వ్యామోహం విడిచి దైవంపై ప్రేమ విశ్వాసాలు కలిగి ఉండు. అర్హత పొందాక ఆ అనంతుడు అగుపిస్తాడు అని చెప్పగా ప్రశ్నించిన వ్యక్తి సందేహ నివృత్తి అయి ఆనందభరితుడై గురువుగారికి ప్రణమిల్లాడు. హరి ఓం తస్సత్.